చిన్ను కొంచెమే తీసుకుంటుంది, అట్లా తీసుకో చిన్ను పంపట్టుకు. నన్ను ఎంత ఏడిపించింది తెలుసా మా మమ్మీ. చేద్దాం అనుకున్నారా? నేను తప్పు చేసినాను, కళ్ళ పెడుతున్నావు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. సారీ రాజు, వద్దు, సారీ వద్దు ప్లీజ్. తట్టుకోలేకపోతున్నా ఈ బాధ నేను అని ఎంతగానో ఏడవాలి వాడు. సైకో సైకో పిల్ల. ఎందుకు పిలిచినావు అక్క? ఎందుకు పిలిచినా అంటే లాస్ట్ టైం వీడియో చూసారు కదా, పోయకపోదామని రాజు అది ప్రాంక్ అని చెప్పిండు కదా. ప్రాంక్ అని చెప్పిండు, అది మనకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కదా. మా మమ్మీ నాకు ఫోన్ చేసి తిట్టింది, వీడియోలో కూడా చెప్పిండు ప్రాంక్ అని చెప్పిండు, లాస్ట్ లో చెప్పిండు, చూడలేవు లాస్ట్. అవును గైస్ చెప్పిండు, కానీ మా మమ్మీ నమ్మలేదు. మా మమ్మీ తిడుతుంది, ఏం వీడియోస్ అవి, ఏం చేస్తున్నావు, పోయకపోదామని అనడం ఏంది, ఆయన వెనక పడడం ఏంది అని ఇవన్నీ నన్ను క్వశ్చన్ చేస్తుంది. ముద్దు పెట్టినావు అని అడగలేదు మళ్ళీ మళ్ళా నన్ను మా మమ్మీ చాలా తిట్టింది వాడి వల్ల. ఒకటి కాదురా, ఎన్ని పెట్టింది తెలుసా? ఈమె ప్రాంక్ చేసింది, ఆయన ప్రాంక్ చేసినాడు. చెల్లు 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 అది చెల్లు 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 అయిపోయింది. కిస్ ప్రాంక్ చేయాలి కానీ డైరెక్ట్ పోయేపోదాం రా అంటాడా. తీసుకెళ్ళిండా, పోదాం అన్నాడు కానీ తీసుకెళ్ళిండా. అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. మా మమ్మీ ఫోన్ చేసి ఏమో వాడి వల్ల మా మమ్మీ నన్ను చాలా తిట్టింది. నేను చాలా ఏడ్చాను, నా ఫేస్ కూడా, నా వాయిస్ కూడా పోయింది ఏడ్చి ఏడ్చి. నన్ను అంతా ఏడిపించినందుకు ఇప్పుడు నేను వాడిని ఏదో ఒకటి చేసి నేను ఏడిపియాలి. దానికి మీరు ముగ్గురు సపోర్ట్ చేయాలి. నాకు మేము సపోర్ట్ చేయాలి. నేను ఎందుకురా మీ సపోర్ట్ ఎట్లుంటే చెప్పాలా? కిస్ పెడతా, ముద్దు పెడతా, ఇప్పుడు ఏముంటుందో తెలియదు. సపోర్ట్ చేయడం అనుకో. కిస్ పెట్టాను, ముద్దు పెట్టాను, వాటిని ఏడిపియాలి ఇప్పుడు. సరేనా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం చెప్పు చిన్న, ఏదన్నా తీసుకోపో. వద్దు చెప్పు, వాడిని ఏడిపియాలి. అప్పుడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మాట్లాడుతుండు వీడు, చిన్న పిల్లోడు కాదు సార్, పెద్ద పిల్లోడు అయ్యాడు వీడు. చేసే లెక్కలన్నీ ఆఫీసులు ఎట్లుంటాయి, చిన్న పిల్లడు కాదు. అని నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? వాటర్ ప్రాంక్ చేద్దాం. ఆయన వండుకుంటూ పెట్టాడు. వాటర్ ప్రాంక్, వాటర్ ట్యాంక్ వద్దురా, రొటీన్ అవుతుంది. వాటర్ పోస్తే అప్పుడు ఏడవాడు. అది నార్మల్ పర్సన్ మీద పోస్తే రొటీన్ అవుతుంది అక్క. ఆయన ఎట్టింగ్ కొట్టి ఇప్పుడే పడుకున్నాడు. అయినా సరే వద్దు. ఎట్లా అంటే ఏడవాలి, తట్టుకోలేకపోతున్నా ఈ బాధ నేను అని ఎంతగానో ఏడవాలి వాడు. సైకో సైకో పిల్ల. ఆయన ఏడుస్తే నువ్వు నేను ఇప్పుడు చేసేది అదే కదా. సరే ఏం చేద్దాం చెప్పు. వాడిని ఏడిపియాలి మస్తు. నేను ఎంత ఏడ్చినా అంత డబ్బాలు ఏడవాలి, అమ్మా అని గట్టి ఏడవాలి వాడు. అట్లా ఏదైనా ఒకటి చేయాలి ఇప్పుడు మనం. ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఏం చేద్దాంరా? చెప్తా. సుమి వాడు ఏమన్నాడు కాదు, రాజు ఏమన్నాడు లాస్ట్ వీడియోలో, ఏమన్నాడు, ఇట్లా అట్లా కాదు రెచ్చిపోవాలి మనం ఒకటేసారి అన్నాడు కదా. ఇప్పుడు నేను రెచ్చిపోతా, వాడు ఏడవాలి. ఏం అంటే అందరూ ఫస్ట్ లవ్ చేసుకున్నాక ఆడిపోతారంట కదా, మనం లవ్ కాదు డైరెక్ట్ వెళ్ళిపోదాం అన్నాడు కదా. ఇప్పుడు డైరెక్ట్ మనం ఏడిపించేస్తాను. ర్యాంక్ ఎలా, కానీ అది వాళ్ళ మమ్మీ కొంచెం ఎక్కడ వరకు తీసుకుందంట కదా. వాళ్ళ మమ్మీ ముద్దు పెట్టినప్పుడు చెప్పినట్టు. అరే నువ్వు వానికి సపోర్ట్ చేస్తున్నావు, అన్నకే చేస్తా. నిజం కదా, ఏం చేద్దాం? జిండు పంపిద్దామా? మొహం బల పెడతాడు. పెడతారు రాజు. అది నొప్పిన కాడ పెడితేనే ఎంతో మంట వస్తుంది, కళ్ళకి పెడితే మనిషి ఉంటాడా? ఏం కాదు, కళ్ళకి పెడతా అంటారా? ఏ వద్దే, ఏం కాదు. సరే కళ్ళకి పెట్టా, ఇక్కడ 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 పెడతా.
కళ్ళకు పెట్ట పేరు ఏంటి? పేరెంట్ లాగా పడుకోండి. వేరే వాటర్ పోయి అక్క సింపుల్ అయిపోతుంది. నేను జెండు వద్దు, జెండు బామ్ మండుతుంది. మండాలి కదా, అదే కదా నాకు కావాల్సింది. ఇష్టం నాకైతే తెలియదు, నాకేం తెలియదు. జెండు బామ్ నాకైతే ఏం తెలియదు, నీతో ఉరుకుతా. అరే నాకేం తెలియదు, మళ్ళా నన్ను చేసి వీడియో తీసుకొస్తారు. రూమ్ నుండి మీకు సంబంధం లేదని చెప్తా, నా వెనకాల ఉన్నాడు. అప్పుడు నేను కూడా చూస్తానే. జెండు బామ్ అది అదే చూస్తా. అది అందులో ఉంటుంది డ్రాలా. డోర్ వేసుకోండి లోపల నుంచి. జెండు బామ్ చిన్ను కొంచెమే తీసుకుంటుంది, అట్లా తీసుకొని జెండు బామ్ పట్టుకో. నన్ను ఎంత ఏడిపించింది తెలుసా మా మమ్మీ. సరే లైట్ తీసుకుందా, ఆమె ఇష్టం. తర్వాత ఎట్లా కొడతారని తెలుసు. అంతే ఉండవు, కనిపించవు. ఎంత నన్ను కనిపించవు. చీర వెనకాల దాకు, ఆ బాటిల్ వెనకాల దాకు. తట్టుకోలేకపోతున్నారా? వాటర్ తీసుకోమా, ట్యాప్ తీసుకోమా, ట్యాప్ తీసుకోమా ప్లీజ్. మరి ఇంకా పడుతా అనుకోలేదు. ఏం కాదు సొబ్బంటి అక్క ముఖం సోప్ తీసుకో అక్క, లోపల సోప్ ఉంటుంది, సోప్ తీసుకో, తొందర తీసుకో. ఇక్కడ కూర్చో నన్ను, ఇక్కడ కూర్చో. ఏం కాదు కూర్చో. తీసుకో, బట్ట తీసుకో అక్క, ఇప్పుడు చూడు ఏమైతుంది. ప్రాంక్ చేసినారన్న, ఈ అక్క ప్రాంక్ చేసింది. అరే రాజు, నీకు చెప్పినా కదా అక్క. అసలు ప్రాంక్ చేద్దాం అనుకున్నా రాజు. నేను తప్పు చేసినాను, కళ్ళ పెడుతున్నావు. సారీ రాజు.
మండుతుంది నాకు రావని మండుతుందిరా. సారీ అప్పటికే చెప్పిన జంతు కొద్ది వాటర్ ప్యాక్ వేద్దామని అన్నా. రాజు సారీ రాజు. ఇంత మండుతుంది తెలుసా నీకు? అరే నేను ఇంత పెట్టినావు నీకు, ఇంత పెట్టమని చెప్పినావు, అన్ని ఇట్లా చేస్తావు. కల్లేరు రా. సారీ అన్న. తీరడానికి వస్తలే అక్క, కళ్ళు కూడా ఇంత రెడ్ అయిపోయింది. సారీ నాన్న. ఐస్ క్యూబ్స్ చూడు సారీ ఫ్రిడ్జ్ లో పెడదాం, సబ్బు మండుతుంది. పెట్టేది ఇంకా మండుతుంది. అనే ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఇస్తారా? ఉరుకు, తొందరగా ఉరుకు. సారీ సారీ రాజు. వద్దు సారీ వద్దు ప్లీజ్. అరే నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా రాజు. సారీ రాజు. వద్దు మరి. ఆగన్నా, ఇక్కడ కూర్చో కూర్చో, ఐస్ క్రీమ్ తెస్తుంది, ఇక్కడ కూర్చో. ఆమె చేయలేదు, అది అనుకోకుండా తాకింది అన్నది. కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో కూర్చో కూర్చో. ఆమె లేదు, పోయింది సారీ రా. ఉన్నాయా? కళ్ళలో అనిపిస్తారా? ఇటు కూర్చో కూర్చో కూర్చో. ఇంతకోమంటే కళ్ళలో ఎందుకు అనిపిస్తారు రా? నా కళ్ళు ఇప్పుడు ఎడిట్ ఒకసారి కళ్ళు తెరవలేను రా. చల్ల ఉంటుంది అన్న ఐస్ క్యూబ్స్. సారీ రాజు, ఏడవకురా. అన్న సారీ అన్న, ఇంకోసారి ఇట్లా తొక్కల ప్రాంకులు చేయమన్నా. రాజు సారీ రాజు. రాజు ఒక్కసారి ఇది కూల్గా ఉంటుంది రాజు. కళ్ళు బ్లర్ బ్లర్ కనిపిస్తున్నాయి ప్లీజ్. అరే సారీ రా, ప్లీజ్ రా, సారీ రా, ప్రాంక్ చేద్దాం అనుకున్నా రాజు. సారీ రాజు. మోనే ప్లీజ్ దూరమ్మా. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. ఇట్లా కళ్ళు తెరువు తెరువు. ఐస్ క్యూబ్స్ పెడతా, మెల్ల పెడతా, చల్ల ఉంటుంది. ఆగ ఒక్క సెకండ్, అది పెట్టా. ఇప్పుడు చెప్తున్నా వాటర్ వద్దక్క వద్దు వద్దు. ఒక్క సెకండ్, చల్లగా ఉంటుంది అన్న ఐస్ క్యూబ్స్ ఇవి. ఇది కాదు, జెండుబాం కాదు. రాజు సారీ రాజు.